Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. డైలీ డివోషన్స్లో దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి శీర్షిక క్రింద ఈ జరుగుతున్నాయి. ఏప్రిల్ 28కి చెందినటువంటి వాక్య భాగం పరమగీతాలు 3వ అధ్యాయం. పరమగీతాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో పోయినసారి చెప్పాం. అది సంఘానికి క్రీస్తుకి ఉన్నటువంటి సంబంధాన్ని వెలిబుచ్చేది కాదు. ప్రైమరీగా ఏంటి అనంటే మానవత్వానికి మరి లైంగిక జీవితానికి సన్నిహిత జీవితానికి చెందినటువంటి ప్రేమ గీతంలాగా దీన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ వివరణ, ఆ విశ్లేషణ అవన్నీ కూడాను ఏ విధంగా అర్థం కాదు, అంత అగోచరంగా ఉంటుందన్నమాట. ఈ దినాన మరి 3వ అధ్యాయం చదివినప్పుడు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, విశ్వాసులైన భార్యాభర్తల మధ్య ఆ సన్నిహిత సంబంధం, శోభనం అంటాం కదా, అలాంటి ఆ ఇంటిమెసీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి తీరులో ఇక్కడ కార్సన్ గారు చెప్తున్నారు. అంతకుముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. పరమగీతాలు మరి మొదటి 5 వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయం పరమగీతాలు 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడు లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకుంటుని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించుచు కావలి వారు నాకు ఎదురు పడగా వారు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. 4-5 వచనాలు. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టగా నేను అతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని. నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఎరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండునని నేను మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను. ప్రియురాలి ప్రేమికుడు వారి అనురాగమును పరస్పరంగా వ్యక్తపరుచుకుంటూ వారి ప్రేమలోని ఒక్కొక్కరి ప్రత్యేకతను ప్రత్యక్షపరుచుకుంటూ 2వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. ఇక్కడ 2వ అధ్యాయం చివరి భాగంలో ఉన్నటువంటి అంశం గురించి చెప్పుకుంటున్నాం. అక్కడ ఏముంది అంటే, ప్రియురాలు ప్రేమికుడు వాళ్ళ అనురాగం పరస్పరంగా వ్యక్తపరుచుకుంటూ వారి ప్రేమ ఒక్కొక్కరు ఉన్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత దాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నారు. అది 2వ అధ్యాయం చివరి భాగం. ఇప్పుడు 3వ అధ్యాయం ఎట్లా ప్రారంభం అవుతుంది అనంటే, ప్రేమికురాలు స్త్రీ తన ప్రేమికుని వెదకుటలో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది. 3వ అధ్యాయం. ఈ అధ్యాయం బహుశా 3, 4, 5, 6 అధ్యాయాలు కలిసి ప్రియురాలి కలిసి ఈ అధ్యాయాలన్నీ కలిసి
ప్రియురాలి యొక్క కలల సన్నివేశం అని చాలామంది వ్యాఖ్యాతలు ఇస్తున్నటువంటి ఆ సలహా. ఇది ఒక కళ అండి. 3, 4, 5, 6 ఒక కళా సన్నివేశం అని తలస్తున్నారు. మరి దీని గురించి కార్సన్ గారు కూడాను అది కావచ్చు అని వాళ్ళతో అగ్రీ అవుతున్నాడు. ఈ ఆలోచన సరి అయినది కావచ్చును. ఎందువలనంటే 1వ వచనంలో రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రియుని వెదకితిని అని ప్రియురాలు అంటున్నది. ఆ భాష తీరు కలలాగానే ఉన్నది. మొదటి భాగంలో మొదటి 5 వచనాలు మొదటి భాగం. ప్రియురాలు తన ప్రియుని కొరకు వెదుకుచున్నది. ఆయన గూర్చి ఆమెను ఆయనను గూర్చి ఆమెకు తెలియను కాబట్టి ఆయన గూర్చి అందరికీ తెలిసినట్లుగా ఆమె ఊహించుకుంటున్నది. ఆవిడకి తెలిసినంత మాత్రాన అందరికి తెలియాలా అని ఆవిడ ఆయన్ని వెతకటానికి వెళ్ళినప్పుడు అందరిని అడుగుతుంది. మా నా లవర్‌ని మీరు చూసారా అని. వాళ్ళకి ఆయనంటే ఎవరో వాళ్ళకి తెలిసినటువంటి రీతిగా. కాపలా కాస్తున్న రాత్రి పోలీసులతో సహా వాళ్ళని అడుగుతుంది. ఆయన చూసారా అని. ఆమె అతనిని కనుగొని చిట్ట చివరకు కనుగొని తన తల్లి యొక్క పడక గదిలోనికి ఆయనను తెచ్చినది. ఇది అధికారిక శోభనంను సూచిస్తున్నటువంటి వివరణ. ఇక నెక్స్ట్ భాగం 6 నుండి 11 చదువుకుందాం. అది కష్టతరంగా ఉంటుంది. 6 నుండి 11 వరకు చదువుకుందాం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఇది అంటే దేన్ని సూచిస్తుంది? మరి ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళకి అది అగోచరంగా ఉండొచ్చు. ఇది ఏమి అనేదాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గోపరసముతోనూ సామ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పనివారము. వారు ఇశ్రాయేలులలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబనోను బ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండి మయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. 11 సీయోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇది అని చెప్పాను కదా, 6వ వచనంలోని ఇది అది స్త్రీలింగంకి చెందినటువంటి సర్వనామం కాబట్టి ఇది ఆ స్త్రీని చూపించుతుంది. ప్రియురాలిని సూచిస్తున్నట్లు అన్నిటికంటే మెరుగైన తాత్పర్యంగా దాన్ని ఎంచవచ్చు. అందచందాలతో అలంకరించిన సొలొమోను పల్లకీలో తన గ్రామము నుండి గ్రామం రాజస్థానంలోనికి ఆమెను ఆ పల్లకీలో పెట్టి
తెచ్చారు. ఆమె నూతన గృహమునకు తేబడినప్పుడు సియోను కుమార్తెలు ఇక వాళ్ళు ఆ అంటూ ఆ సునాదములతో సునాదాలు చేశారు. ఇది 4వ అధ్యాయంలోని ప్రియురాలిని గూర్చి అతిశయోక్తి వర్ణకు దారితీస్తుంది. అక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మరి ప్రియురాలు ప్రియుని ఏ విధంగా పొగిడింది అన్నటువంటిది 4వ అధ్యాయంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తానమాట. ఇది కలల సన్నివేశం కాకపోయినా అది కలయేనని నా ఉద్దేశము. కార్సన్ గారి ఉద్దేశం అది కలలాగా అతను కూడా తలంచుకుంటున్నాడు. ఒకరికొకరు ప్రశంసించుకుంటూ ఆకర్షిస్తున్న ప్రేమ గీతమని స్పష్టంగా కనిపిస్తున్నది. దాన్ని ఇన్విటేషన్ అంటారు. అంటే ఆ రిలేషన్షిప్ కోసం, ఇంటిమేట్ రిలేషన్షిప్ కోసం అని ఇన్వైట్ చేస్తున్నటువంటి ఆ ప్రేమ గీతం అని స్పష్టంగా కనిపిస్తుంది. వేరే విధంగా అర్థం చేసుకున్నట ప్రేమను కించపరిచినట్లే. వీఆర్ స్టైఫ్లింగ్ దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ లవ్. ఉదాహరణకు ఇక్కడ ఇది గమనించాలి. ఇది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి తీరుని వివరిస్తుందన్నమాట. ఉదాహరణకు వారి ఆకర్షణ, పొగడ్తలు ఒక్కరే వ్యక్తపరిచినట్లయినచో అలసట చెందేదిగా ఉంటుంది. ఇది ప్రేమ అనేది బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్. ప్రేమ అనేది టూ వేగా ఉండాలి. ఎప్పుడు ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటే, లేకపోతే ఒక అతను మాట్లాడుతూ ఉంటే అది అది ఒక అలసట చెందే, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి అలసట వచ్చేసేస్తుంది. లేక మాట్లాడే వ్యక్తి బ్రతిమాలుతున్నట్లుగా ఉంటుంది. బ్రతిమాలుతున్న బానిసగా అయిపోతాడు, ఇక స్లేవ్‌గా అయిపోతాడు. లేక మరి డిస్కరేజ్ కావచ్చు. అతని దగ్గర నుండి ఏ మాటలు లేవు అని నిరాశ చెందొచ్చు. కేవలము పొగడ్తలతో మాత్రమే, అంతే, ఇక పొగడ్తలు మాత్రమే వారి ప్రేమ తీరు ఉంటూ వారి ఆకర్షణను వ్యక్తపరిచిన ఎడల పొగడ్తలే. వారి మధ్య సన్నిహితము కలుగదు. సన్నిహితం కూడా ఉండాలి. మరి ఎప్పుడు పొగడ్తలే ఉంటే సన్నిహితం ఎట్లా వస్తుంది? మంచి సంబంధమే కానీ మంచి లైంగిక సంబంధము ఉండదు. పొగడ్తలైతే ఉంటాయి కానీ ఆ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఒకవేళ సంభాషణ ఆకర్షణీయంగా ఉండి ప్రశంస లేకపోయినట్లయితే పరస్పర సంతృప్తి ఉంటుంది కానీ పరస్పరమైన ప్రోత్సాహం, ఎడిఫికేషను ఉండదు. ఒకరినొకరును మరి ప్రోత్సహించుకునేటటువంటి రీతిగా అది బిల్డప్ చేసేటటువంటి రీతిగా ఉండదు. మంచి లైంగిక కార్యమే కానీ మంచి సంబంధము ఏర్పడదు. ఇది అందరూ చెప్పే మాటలు కాదు. ఇది లోతైనటువంటి ఆ సంబంధం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ మాట్లాడేది కాదు. కానీ ఆయన వెస్టర్న్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు కాబట్టి ఇలాంటివన్నీ చెప్పటానికి సంశయించట్లేదు. ఈ సందర్భంలో ఇలాంటివి చెప్పాలి, చెప్పుకోవాలి, గైడ్ చేయాలి. వివాహం చేసుకున్న జంటలకు పరమగీతంలోని భాష తీరును బట్టి ఇక్కడ కనబరచబడిన మోహపు స్వేచ్ఛను బట్టి మనం సిగ్గుపడతాం. ఇట్లాంటివి ఏంటి అని, ఇట్లాంటివి మాటలు ఎందుకు అంటున్నారు అని. అట్లయినచో మనమే లాంటి వారము తెలియపరుస్తుంది కానీ దేవుని గురించి మనం తెలుసుకోం. దేవుడు తక్కువ
అన్న దాని గురించి కాదు. అట్లాంటి దేవుడు ఏంటంటే చెబుతున్నాడు అనేటువంటి తీరులో దేవుని తక్కువ చేసినటువంటి గా ఉండదు. మనం సిగ్గుపడుతున్నామంటే అది మనల్ని బట్టి. ఇట్ షోస్ వాట్ వి ఆర్. ఇట్ డస్ నాట్ షో వాట్ గాడ్ ఈస్. ఇట్ డస్ నాట్ షో వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ హ్యుమానిటీ. దేవుడు మన ఎడల కలిగినటువంటి ఆ తలంపుల్ని ప్రతిబింబించేదిగా ఆ సిగ్గు ఉండదు. కాబట్టి మనం సిగ్గుపడుతున్నాము అని అంటే అది అది మన లోపం, దేవుని లోపం కాదు. మళ్ళా చదువుతాను. మనం ఎలాంటి వారమో తెలియపరుస్తున్నది, కానీ మనము ఉండవలసిన దేవుని తలంపును తెలియపరచదు. దేవుడు కొంచెం ముందుకెళ్తున్నాం. దేవుడు సృష్టించిన మంచి వాటిని ఏ విధముగా చేయగలమో దైవ వైవాహిక జీవితమును, దాంపత్య జీవితాన్ని, లైంగిక జీవితమును, సన్నిహిత సంబంధాలను కూడా పరచి చిన్నబుచ్చి సంచలనాత్మకంగాను, సెన్సేషనల్గాను, క్రూరంగాను దాన్ని చేయవచ్చు. దేవుడు చేసింది మంచిదే. ఆ సెక్షువల్ ఇంటిమేసీ దేవుడు ఆ విధంగా స్త్రీని పురుషుని చేసినప్పుడు అది మంచిగా ఎంచి, ఆ ఇంటిమేసీని మంచిగా ఎంచి ఆ విధంగా దేవుడు చేశాడు. అన్నిటినీ వేరే వాటిని మనం ఏ విధంగా నాశనం చేస్తామో దీన్ని కూడా ఈ ఈ విషయాన్ని కూడా, ఈ లైంగిక జీవితాన్ని, మరి హ్యూమన్ జీవితాన్ని, ఈ ఈ వైవాహిక జీవితాన్ని, దాన్ని కూడా పాడు చేశాం అని చెప్తున్నాడు ఇక్కడ. నూతన లైంగిక జీవితమును, సన్నిహిత సంబంధాలను కూడా వాటిని కురుచుపరుస్తాం, చిన్నబుచ్చుతాం, సంచలనాత్మకంగాను అంటే సెన్సేషనల్గా చేస్తాం, క్రూరంగా కూడా చేస్తాం. కానీ దానిని మంచిగా దేవుడు సృష్టించి ఉన్నాడు. నూతన, ఇంకా ఇది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్సు, నూతన భూమి ఆకాశములకు ఇటువైపున జీవిస్తున్న విశ్వాసులు, మరి హెవెన్ అండ్ ఎర్త్, నరకం మరి స్వర్గం, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. అప్పుడు దానికి ముందు మనం జీవిస్తున్నటువంటి విశ్వాసులు వారి స్వభావము పరివర్తన చెందుతున్న కొలది, మనం ఇప్పుడు యేసుక్రీస్తుని అనుసరించి నడుచుకునేటువంటి వాడు, యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వాడు, ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తున్నామో అప్పటి నుండి మన మరణాంతం వరకు, లేకపోతే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఏం చేస్తున్నాం? మన స్వభావం పరివర్తన చెందుతుంది. పరివర్తన చెందుతున్నటువంటి కొలది, దాని కొలది, ఇన్ ద మెజర్ ఆఫ్ ద చేంజ్ కొలది, దేవుని పిలుపును అనుసరించి ఆయన మంచితనమును ప్రతి రంగంలో ప్రచురించుటకు మనం కట్టుబడి ఉన్నాము. మనం దేవుడు ఏ విధంగా పిలిచాడు, ప్రతి విశ్వాసిని దేవుడు ఏ విధంగా పిలిచాడంటే ప్రతి రంగంలో కూడాను, ఈ వైవాహిక జీవితంలో కూడాను, ప్రతి రంగంలో కూడాను దేవుని యొక్క మంచితనాన్ని మనం ప్రచురం చేయాలి, ప్రకటించాలి. దానికి మనం కట్టుబడి ఉన్నాం. వీఆర్ బౌండ్ టు డూ దాట్. పెండ్లి చేసుకున్న మనము ఇలాంటి పరస్పరంగా ప్రోత్సహించే భాషను, ఆకర్షణీయమైన భాషను ఉద్దేశపూర్వకంగా పెంపించుకొనవలెను. మరలా చదువుతాను. ఇలాంటి పరస్పరంగా ప్రోత్సహించే భాషను, ఇక్కడ మనం ఆ సాంగ్ ఆఫ్ సాలమన్ లో ఈ పరమగీతాల్లో మనం చదువుతున్నటువంటి రీతిగా
అలాంటి భాష, అలాంటి తీరు, అలాంటి ప్రేమ, ఒకళ్ళనొకళ్ళు ఆకర్షించుకునేటువంటి రీతిగా మరి ఉద్దేశపూర్వకంగా దాన్ని పెంపొందించుకొనవలెను అని కాసన్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటివి అందరూ చెప్పరు. మరలా చదువుకోండి. ఇది ఇంటర్నెట్‌లో ఉంటది. దీన్ని మేము పబ్లిష్ చేస్తున్నాం కూడాను. కాబట్టి ఆ విధంగా నమ్మకంగా మన వివాహ జీవితంలో నమ్మకంగా ఉండాలని, దాని ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని ప్రతిబింబ చేయాలని మనం ఆశపడాలి. దానికి ప్రతి విశ్వాసి కూడాను కట్టుబడి ఉండాలి. దీనిలోనే కాదు, ప్రతి రంగంలో కూడాను దేవుణ్ణి చూపించేటటువంటి రీతిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అన్ని రంగాల్లో మేము మీ మంచితనాన్ని చూపించాలని ఇచ్చినటువంటి సవాళ్ళను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడైతే మేము పడిపోయి ఉంటున్నామో ఆ విషయంలో మీరు మమ్మల్ని క్షమించండి. దాని విషయంలో మేము పశ్చాత్తాపడటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి దినాన చదువుకున్నటువంటి రీతిగా ఈ సాంగ్ ఆఫ్ సాలమన్‌లో, పరమగీతాల్లో మేము నేర్చుకున్నటువంటి రీతిగా ప్రభువా, మా దాంపత్య జీవితం, వివాహ జీవితం మీ దృష్టిలో అంగీకారంగా ఉండేలాగా మమ్మల్ని దీవించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.